పంచాయతీ ఎన్నికల్లో గెలుపు తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. పార్టీల గుర్తులకు అతీతంగా జరిగే పల్లె పోరులో అడుగడుగున రాజకీయాల ప్రమేయం ఉంటోంది. తమ జెండా ఎగరాలని ఆయా పార్టీలు తమ మద్దతుదారులను బరిలోకి దింపే పనిలో ఉన్నాయి. ప్రజల్లో పలుకుబడి ఆర్థిక స్తోమత ఉన్న అభ్యర్థుల కోసం దుర్బిణి వేసి వెతుకుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో పల్లెల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతూ ఉంటే బీసీ జెండానే ఎజెండాగా హస్తం పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పునాదుల్ని పటిష్టం చేసుకునే దిశగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని పక్షాలు పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఆయా పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయ పార్టీల గుర్తులకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. కానీ అడుగడుగునా పార్టీల ప్రమేయం ఉంటుంది. రాజకీయ హామీలు లేకుండా సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. అయితే పల్లెపూర్లో పైచేయి సాధించేందుకు ఆయా పార్టీల నేతలు తమ మద్దతుదారులను పోటీ పెడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండేవారిని గెలిపించుకుంటే 2028 ఎన్నికల్లో సమస్య ఉండదని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1683 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాలను అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా గెలిచిన సర్పంచులు కూడా ఆ తర్వాత అభివృద్ధి కోసం కారెక్కారు. ప్రస్తుతం జనగామ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో మెజార్టీ పంచాయతీలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ తమ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ నేతల నుంచి పోటీ లేని చోట నామినేషన్లు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, రామచంద్రు నాయక్, నెహ్రూ నాయక్ తదితరులు తమ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్ పదవి పోటీ నుంచి తప్పుకుంటే ఎంపీటీసీగా అవకాశం ఇస్తామని కొన్ని చోట్ల హామీలు ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా తమ వారిని బరిలో దించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా బలమైన నేతలను, పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వారిని గుర్తించి టికెట్లు కేటాయిస్తోంది. పాలకుర్తి, వర్ధనపేట నియోజకవర్గాలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, భూపాలపల్లిలో మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకట్రమణారెడ్డి, పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇక బీజేపీ స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయం లేదనే మాట వినిపిస్తోంది. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు ఖర్చులు, పోల్ మేనేజ్మెంట్పై పార్టీలో స్పష్టత లేదనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలైన పరకాలతో పాటు భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు కమలం పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీంతో ప్రజా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ సబ్సిడీ, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలతో తమను ప్రజలు ఆదరిస్తారనే ఆశతో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అలాగే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వంటి పథకాలు ఓట్లు రాలుస్తాయనే గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. అన్నింటికి మించి ఇందిరమ్మ చీర కానుకతో పల్లెపోరులో మహిళలు మద్దతుగా నిలుస్తారని అంచనా వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు కూడా కలిసి వస్తుందన్న భావనలో హస్తం పార్టీ ఉంది. ఇక ప్రతిపక్షాలు ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 42% రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇటీవలి వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేసిందన్న విమర్శలు ప్రజల్లోకి వెళ్లాయి. 42% అని హామీ ఇచ్చి కనీసం 17% కూడా రిజర్వేషన్లు ఇవ్వటం లేదని ప్రతిపక్షాల మాట ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగానే మారుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకమైతే బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఫలితాలను ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చే తీర్పుగా భావించే అవకాశం ఉంది. దీంతో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలవటం గులాబీ పార్టీకి సవాలే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా జరిగిన ఎలక్షన్స్లో
ఓటమిని ఎదుర్కొంది. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతలు, క్యాడర్ ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్లో పరాజయాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతోంది. అలాగే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి పరాజయం గులాబీ నేతలను నిరాశకు గురిచేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో కారు పార్టీ నేతలు కంగుతిన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తేనే క్యాడర్ కారులోనే ప్రయాణించే అవకాశముందని, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవచ్చన్న ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ గతంలో కూడా గ్రామాల్లో పెద్దగా సర్పంచ్ను గెలిపించుకున్న దాఖలాలు లేవు. అయితే ఈసారి ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.